పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ అలాగే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ ఈసీ వేటు వేసింది. అంటే ఈ మమతా గారు ఏదైతే మొత్తుకుంటున్నారో, మమతా గారు ఏదైతే ఓడిపోతాను భయంతో చెలరేగిపోతున్నారో, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే ధర్నాలకి రాస్తారోకలకు దిగుతున్నారో, దానికి సంబంధించి కీలకమైన వ్యక్తులు ఉన్నారు. ఈ వ్యక్తుల్ని ఈసీ ఎన్నికల నగారం మోగిన మరుక్షణం ఇద్దరిని పంపించేసింది వేరే దగ్గరికి. సో అది కూడా షెడ్యూల్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే కొరడా జలిపించింది. హోంశాఖ కార్యదర్శి, కోల్కతా సిపిపై కూడా హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అలాగే కోల్కతా కమిషనర్పై కూడా వెంటనే బదిలీకి షెడ్యూల్ ప్రకటన చేసింది. ఒక్కసారి వార్త చూద్దాం. శాసనసభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన కొన్ని గంటల్లోనే పశ్చిమ బెంగాల్ కీలక అధికారులకు ఒకేసారి స్థానచలనం తప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నందిని చక్రవర్తి మనం కూడా ఫోటోలో చూడొచ్చు. తర్వాత ఎన్నికల సంబంధిత విధుల నుంచి పూర్తిగా దూరం పెట్టాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆమె స్థానంలో 93 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, అదనపు ప్రధాన కార్యదర్శి దుష్యంత్ను సిఎస్గా నియమించింది. దీంతో పాటు రాష్ట్ర డీజీపీ పీయూష్ పాండేను తొలగించి 92 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ గుప్తాను నియమించింది. అలాగే హోంశాఖ కార్యదర్శిని అలాగే కోల్కతా కమిషనర్ ఆఫ్ పోలీస్ని కూడా అందులోంచి విధుల నుంచి తొలగించి వేరే అంటే ఈ ఎన్నికలకు సంబంధం లేకుండా వేరే పోస్టుల్లో భర్తీ చేయడం జరిగింది.